హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా సమ్రీన్తో. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేను చాలా రోజులు అయింది కదా లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేసి. సో ఇవాళ మీకు థంబ్నెయిల్ చూడగానే అయితే అర్థమైపోయి ఉంటుంది. సో నేనైతే మార్నింగే లేచేసి కొంచెం ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఎందుకంటే బయటకు వెళ్ళాల్సి కొంచెం షాపింగ్ పని అయితే ఉందన్నమాట, ఒక పెద్ద ఈవెంట్ కోసం. అది ఏం ఈవెంట్ ఏంటనేది లాస్ట్లో చెప్తాను. అండ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చీజ్ ఆమ్లెట్ అనమాట. బాగా వెజ్జీస్ అన్ని వేసుకొని మంచిగా ఇట్లా చీజ్ వేసి టేస్టీగా సూపర్గా అయితే ప్రిపేర్ చేసేసాను. దీనికి బ్రెడ్ అయితే టోస్ట్ చేసుకొని దాని మీద కొంచెం మైనస్ అవ్వచ్చు ఆర్ఎల్స్ ఎనీ సాస్ అవ్వచ్చు వేసుకొని దాని మీద కూడా కొంచెము వెజిటబుల్స్ అయితే పెట్టుకొని, ఇది నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్. బాగుంది కదా చూడ్డానికి. నాకు ఇంకా కొంచెం ఫ్యాన్సీగా తినాలనిపించి ఇలా మీకోసం అయితే ప్లేట్ రెడీ చేశాను అనమాట. ఇది చాలా చాలా హెల్తీ అండ్ బ్రెడ్ కూడా బ్రౌన్ బ్రెడ్, వైట్ బ్రెడ్ అయితే కాదు. అయినా దర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ దోస్, బట్ యా. అండ్ మాకు చిమ్నీ క్లీన్ చేయడానికి అయితే వచ్చినారు. సో మీతో అందరితో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే, మన చిమ్నీస్ చాలా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిమ్నీస్ ఉంటాయి కదా. నాది వచ్చేసి స్మార్ట్ చిమ్నీ అనమాట. ఇది మంత్లీ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, 3 months 6 months కి చేసుకోవాలి. సో చాలా ఆయిల్ డస్ట్ అయితే అయిపోయింది అనమాట. నేను అర్బన్ కంపెనీ కూడా బుక్ చేసున్నా కానీ వాళ్ళు ఇది స్మార్ట్ చిమ్నీ మొత్తం ఓపెన్ చేసి క్లీన్ చేయాలని చెప్పారు. మామూలుగా ప్లేట్స్ తీసి చేసేది అయితే నేనే మంత్లీ వన్స్ చేసుకునేదాన్ని, బట్ ఇది అలా కాదంట. స్క్రూస్ అన్ని తీసి అతను చేస్తున్నాడు కదా, ఆ ప్లేట్ అంతా రిమూవ్ చేసి ఆ మోటార్ ఏదైతే ఉందో అది కూడా క్లీన్ చేస్తారంట. కష్టం కదా, అందుకని మేమైతే ఫేబర్ కంపెనీ నుంచే వాళ్ళకి కాల్ చేసి అయితే పిలిపించుకున్నాము. నేనైతే ఇక్కడ నార్మల్ బిర్యానీ చేస్తున్నాను. నార్మల్ టొమాటోస్ అవన్నీ వేస్ట్ చేస్తారు కదా, అది. ఇంకా కొన్ని పనులు ఉంటాయి అయితే అన్ని ఫినిష్ చేసేసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక వెంటనే అయితే నేను బిర్యానీ స్టార్ట్ చేసేసిన అనమాట. ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్ ఇది, ఎందుకంటే బయటకు వెళ్ళాలి కాబట్టి. ఇలా అయితే దమ్ పెట్టినాను, అంటే ఆ మూతకి ఇది వచ్చిందనమాట నాబ్. అందుకని నేను ఒక పెద్ద స్టీల్ డబ్బా ఉంటది కదా, అది పెట్టి వాటర్ పెట్టాను పైన. సో నేనైతే ఆల్రెడీ మీకు ఇది ఒక రీల్ చూపించాను అనుకుంటాను దీని గురించి, లైక్ రైస్ దాల్ అదేమన్నా చేసుకోవడానికి అక్కడ హోల్స్ ఉన్నాయి కదా, మనం ఏం ఉంచుకోవాల్సిన అవసరం లేదు. అందులోనే ఎంత కావాలో అంత వేసి వాష్ చేసి అలా ఉంచేయడమే, చేయి పెట్టి అడ్డం పెట్టాల్సిన అవసరం లేదు. బెస్ట్ బై అండి. మీకు ఎవరికైనా లింక్ కావాలంటే చెప్పండి, నేను పంపిస్తాను. ఇంకా బయటకు వెళ్ళాలని అయితే రెడీ అయిపోతున్నాను. సన్ స్క్రీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ గోయింగ్ అవుట్. అదే నేను పైగా మార్నింగ్ వెళ్తున్నాం కదా, అందుకని కొంచెము మార్నింగ్ సన్ స్క్రీన్ నైట్రోజన్ సన్ స్క్రీన్ అయితే అప్లై చేస్తున్నాను. సేమ్ సన్ స్క్రీన్ నేను హ్యాండ్స్ కూడా అయితే అప్లై చేసేస్తున్నాను. సపరేట్ గా బాడీ లోషన్ విత్ సన్ స్క్రీన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఫేస్ కి ఏదైతే అప్లై చేస్తామో అదే మన హ్యాండ్స్ కి కూడా అప్లై చేసేయచ్చు. సో దట్ ఈస్ మై లిప్స్టిక్. ఈ లిప్స్టిక్ షేడ్ అయితే నా ఫేవరెట్, గోటి అన్నమాట. ఏం మేకప్ అయితే వేసుకోలేదు, జస్ట్ బేసిక్ థింగ్స్ అయితే చేసేసుకొని ఇంకా బయటకు వెళ్ళిపోదాము. సో తినైతే క్లీన్ చేసేసినాడు. మీరు చూడండి ఎంత డస్ట్ నిందో. సో అదిగో మీరు చూసారా, మోటారు అంతా కూడా క్లీన్ చేసినారనమాట మొత్తం తీసి. సో మీ అందరూ కూడా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు క్లీన్ చిమ్నీ, లేకపోతే ఇలానే ఉంటుంది అనమాట. ఇంకా బిర్యానీ కూడా మంచిగా కుక్ అయిపోయింది. ఇంకా తినేసి అయితే బయటకు వెళ్ళిపోవాలి. ఇంకా మనం షాప్ కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఒక పెద్ద ఈవెంట్ కోసం నాకు కొన్ని డ్రెస్సెస్ పర్చేస్ చేయాల్సిందనమాట. మీ అందరికి చాలా ఫేమస్ అయింది ఒకటి చూపిస్తాను. అదేంటంటే ఇట్స్ ఇండియా గేట్. మీరందరూ ఢిల్లీకి రాకుండానే మీకు కొన్ని కొన్ని థింగ్స్ అయితే చూపిస్తుంటాను. అవన్నీ చూడాలంటే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. సో అదనమాట ఇండియా గేట్. చాలా దూరం నడుచుకొని వెళ్లాల్సి వస్తుంది. ఇది ఇక్కడ చూసారా మీరు, మొత్తం గ్రీనరీ ఉంటుంది అనమాట. ఇది అక్బర్ ఖాన్ రోడ్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే మన పార్లమెంట్ మెంబర్స్, పాలిటీషియన్స్ అందరి హౌసెస్ ఉంటాయి. సో ఇట్ ఈస్ నాట్ అలౌడ్ టు వాక్ ఇన్ ద రోడ్, ఓన్లీ బై వెహికల్స్ వెళ్ళాలి. అసలు అలో లేదు, ఫుల్ సెక్యూరిటీ ఉంటారు ఇక్కడ. అండ్ మీరు చూస్తున్నారా గ్రీనరీ ఎంత బాగుంటుంది, జస్ట్ లైక్ బెంగళూరు. మంచి గ్రీనరీ కూడా ఉంటుంది. సో రోడ్స్ కూడా చూడండి ఎంత క్లీన్ గా ఉన్నాయో. ఇక్కడంతా మంచిగా మెయింటైన్ చేస్తారు ఇవంతా. ఆఫ్ కోర్స్ ఇట్స్ క్యాపిటల్ కదా. So beautiful, so elegant, just looking like a wow.
ఏంటి సడన్ గా తినే వీడియో చూపించింది అని అనుకుంటున్నారా? సో నేనైతే వెళ్ళింది తన షాప్ డిజైన్ మిషన్ ఢిల్లీలో ఉంటుంది. సో చాలా బాగున్నాయి కలెక్షన్స్. మీకైతే చూపించాలనుకున్నా కానీ కెమెరా అలో చేయలేదు అక్కడ. అండ్ తను లైవ్ కూడా చేస్తా ఉన్నింది. మీకు చూపిద్దామని అనుకున్నాను, బట్ అస్సలు అలో చేయలేదు. సో ఇక అంతా తీసేసుకొని నియర్ బై లోనే సరోజిని మార్కెట్ ఉందన్నమాట. డ్రెస్సులన్నీ తీసేసుకొని అయితే వచ్చేసినాము. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ లో సరోజిని మార్కెట్ ఉంటుంది. మీకు సరోజిని మార్కెట్ కూడా చూపిద్దామని అనుకున్నాను. షాప్ అంటే ప్రైసెస్ ఎలా ఉంటాయి, క్వాలిటీ ఎలా ఉంటాయి ఇవంతా. బట్ ఎక్కడ నా ఫోన్ కొట్టేస్తారేమో అని నాకు భయం వేసింది. ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నారు, పైగా వీకెండ్ కదా. సో ఫోన్స్ ఇలాంటివంతా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట అక్కడ. అందుకని ఇంకా మేము తిరిగి కొన్ని హోమ్ నీడ్స్ ఉన్నాయన్నమాట మాకు. అవి తీసుకోవడానికి అయితే వచ్చినాము. ఇంకా హల్దీరామ్స్ కి అయితే వచ్చేసినాము తినడానికి. సో మన సైడ్ ఎట్లాగా ఈ సరవణ భవన్ ఇవంతా ఉంటాయో, ఇటు సైడ్ హల్దీరామ్స్ ఇవంతా ఫేమస్ అన్నమాట. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. అన్ని దొరుకుతాయి ఇక్కడ, చాట్స్ లైక్ మిగతా థింగ్స్ అన్ని. మాస్క్ వేసుకున్నాను ఎందుకంటే మీరు న్యూస్ లో కూడా చాలా మంది చూస్తుంటారు, పొల్యూషన్ అయితే విపరీతంగా ఉంది ఢిల్లీలో. ఇంట్లో కూడా మాస్క్ వేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా బయటకైతే ఖచ్చితంగా నేను డబుల్ మాస్క్ వేసుకున్నాను, అలవాటు పోయింది. అందుకని సింగిల్ అయితే వేసుకున్న కొద్దిసేపు అయ్యేసరికి. అక్కడ ఇంట్లో వేసింది మళ్ళీ బయట తీసాను, ఊపిరి ఆడినట్లు అయిపోయింది నాకైతే. సో మేమైతే రాజ్ కచోరీ తీసుకున్నాం. రాజ్ కచోరీ మీ అందరికీ తెలుసు, మన సైడే తిని నేను ఎంత బాగుందో అని అనుకునేదాన్ని. తింటే ఈ చాట్స్ అంతా నార్త్ లో తినాలండి, ఏమన్నా ఉంటాయా. పైగా హల్దీరామ్స్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ అండ్ కొంచెం క్వాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో చోలా భటూరి తీసుకున్నాము. నాకు ఎందుకో చాలా రోజుల నుంచి తినాలనిపిస్తుంది. మన సైడ్ చోలా భటూరి అంటే ఇట్లా పూరీలు ఇచ్చేస్తారు కదా, అలా కాదనమాట. ఇక్కడ కార్న్ ఫ్లోర్, మైదా, వీట్ ఫ్లోర్ తయారు చేస్తారు. అంత ఆయిల్ కూడా ఉండదు, సూపర్ గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వచ్చినప్పుడు ఇవన్నీ ట్రై చేయండి ఖచ్చితంగా. అన్ని తీసుకొని అలసిపోయి ఇంటికి వెళ్ళేసరికి అయితే లైక్ లిటరలీ 12 o'clock అయిపోయిందనమాట. ఇది భలే క్యూట్ గా ఉండింది హస్కీ. ఈ 2 months చలికి భలే ఎంజాయ్ చేస్తుంది. లేకపోతే మామూలుగా అయితే 24/7 దానికి ఏసీ ఉండాలంట. లిటరలీ దాని మెయింటెనెన్స్ కి 30,000 అవుతుందంట. ఓకే, సో ఇది నెక్స్ట్ డే, ఇది 2 days వ్లాగ్ లో అయితే పోస్ట్ చేస్తున్నాను మీకు. సో నెక్స్ట్ డే కూడా కొంచెం మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయితే చేసేసినాను. కొంచెం చికెన్ ఉండిందనమాట. లైక్ నేను చెప్పా కదా, వీక్ కి సరిపడట్టు తెచ్చేసుకుంటాను నేను, తెచ్చుకొని ఫ్రీజ్ అయితే చేసుకుంటాను. ఎందుకంటే పదే వెళ్ళి తెచ్చుకోవడానికి అంత టైం కూడా ఉండదు వీక్ డేలో. అందుకని సో ఈరోజు నాకు కొంచెం పార్లర్ సర్వీసెస్ కూడా ఉంది. ఐ టోల్డ్ యూ నో ఐ హ్యావ్ అ ఈవెంట్, అందుకని సో పార్లర్ అర్బన్ కంపెనీ అయితే నేను బుక్ చేసుకున్నాను, ఓన్లీ ఫర్ వ్యాక్సింగ్ అండ్ థింగ్స్. సో నేను స్నానం అంతా ఫినిష్ చేసుకొని అయితే వచ్చేసినాను. సో అర్బన్ కంపెనీ మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ ఎవరైనా తెలియకపోతే వినండి. ఇదేంటంటే హోమ్ సర్వీసెస్ అనమాట. వీళ్ళు ఇంటికే వచ్చి మనకి పార్లర్ సర్వీసెస్ అన్ని చేస్తారు. నేనైతే పెడిక్యూర్ అండ్ వ్యాక్సింగ్ బుక్ చేసుకొని ఉన్నాను. నేను అస్సలు ఫేషియల్స్ చేయించుకోను, నాకు పెద్ద ప్రాబ్లమాటిక్ ఫేస్ ఏం కాదు. ఎందుకు ఖరాబ్ చేసుకోవడం ఫేస్ అని అస్సలు చేయించుకోను అనమాట. ఇలా వీళ్ళు నీట్ గా వాళ్ళవి అన్ని తెచ్చుకుంటారు, మనం ఏమీ ఇవ్వాల్సిన అవసరమే లేదు. జస్ట్ ప్లగ్ పెట్టుకోవడానికి ఇస్తే చాలు, మొత్తం కింద కప్పుకోవడానికి అన్ని వాళ్ళే తెస్తారు. నాకైతే 6 months గా తిననే బుక్ చేసుకుంటాను నేను, నాకు కంఫర్టబుల్ గా ఉంటుంది ఒకరితో చేయించుకుంటేనే. సో ఇదైతే నేను ఇట్లాగా ఇంకా వంట అయితే ఆమె చేసేసి అయితే వెళ్ళిపోయింది. సో వంట అయితే ప్రిపేర్ చేయడానికి రెడీ చేసుకుంటున్నాను. అన్ని ఇట్లాగా నేను స్టోరేజ్ బాక్సెస్ లో వేసి పెట్టుకుంటాను, సో దట్ మెస్సీగా కనిపించకుండా ఉంటుంది. నా ఫేస్ చూడండి, మేము కొత్తగా కొన్నానండి, అప్పుడే కిందకెళ్ళి తెచ్చున్నాను ఎరగెడ్లు. నేను ఫస్ట్ టైం అనుకుంటా ఇంతలా కంట్లో నీళ్ళు రావడము. కొత్తగా ఉంటే ఎరగెడ్లు నీళ్ళు వస్తాయా, లేకపోతే పాతవైపోతే ఎరగెడ్లు కోస్తే నీళ్ళు వస్తాయని నాకు కమెంట్ చేసి చెప్పండి. సో ఏదైనా సరే నేను ఇట్లా అన్నిటికీ సరిపోయే ఫైన్ గా చాప్ చేసి పెట్టేసుకుంటాను. అంటే 2 కూరలు చేస్తున్నా అనుకోండి, ఒకటేసారి అన్ని ఇట్లా తరిగి అయితే పెట్టేసుకుంటాను అనమాట. ఒకటేసారి వంట కూడా స్టార్ట్ చేసేస్తాను. అంటే పెళ్ళైన కొత్తలో మల్టీ టాస్కింగ్ చేయలేకపోతుండే. అంటే ఒక కూర అంటే అన్నం అయిపోయాక కూర చేసేదాన్ని, కూర అయిపోయాక తాలింపు చేసేదాన్ని. బట్ ఇప్పుడు అలవాటు అయిపోయింది కదా, 4 పొయ్యిల్లో కూడా పెట్టేసి ఫాస్ట్ గా ఇప్పుడు బాగా చేసేస్తున్నా అనమాట. ఒకటైతే చికెన్ ఫ్రై చేస్తున్నా, ఇంకొకటైతే టొమాటో ఎగ్ కర్రీ చేస్తున్నాను.
సో ఒకటేసారి స్టార్ట్ చేసేస్తాను. వంటంతా అయిపోయాక లాస్ట్లో అంటే ఇంకా అయిపోతుంది అనగా రైస్ అయితే పెట్టేసుకుంటాను నేను. సో చికెన్ ఫ్రై కొంచెము సెమీ గ్రేవీ, నాకు మరీ డ్రైగా ఉంటే నచ్చదు, కొంచెం సెమీ గ్రేవీ టైప్ అయితే చేస్తున్నా. ఇందులో వచ్చేసి టమాటో ఎర్రగడ్డలు అన్ని బాగా వేయించుకున్నాక లాస్ట్ లో ఎగ్స్ అలాగే వేసి అంటే మూత పెట్టేయాలి. నేను చూపిస్తా చూడండి. మీరు ఎలాగ జస్ట్ పగలగొట్టేసి కలపకూడదు, అట్లనే వేసేసి ఆ కర్రీలో మూత పెట్టేయాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా అంటే టైం లేనప్పుడు కొంచెం ఫాస్ట్ గా అయిపోవాలనుకున్నప్పుడు ఈ వంట అయితే చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పక్కనైతే ఇప్పుడు నేను రైస్ కూడా పెట్టేసినాను. రైస్ కూడా అయిపోతుంది. బ్రౌన్ రైస్ అన్నమాట అది. సో ఇక్కడ నేను దోశ పిండి అంటే నేను ఒకసారి రీల్లో పెట్టినప్పుడు నాకు ఒక కమెంట్ వచ్చింది, మీరు ఎలా చేసుకుంటారని, వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక హాఫ్ కప్ వైట్ రైస్ వేసుకుంటున్నా. వైట్ రైస్ వద్దు అనుకునే వాళ్ళు అవసరం లేదు, బట్ నేనైతే వేసుకుంటాను, కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇంకొక 1 కప్ అయితే బ్రౌన్ రైస్ వేసుకుంటున్నాను. ఇదైతే హోల్ ఊరద్దాలన్నమాట. వైట్ గా ఉంటుంది ఉద్దిపప్పు, బట్ బ్లాక్ గా ఉన్నాయి. ఏంటి అంటే మనకి హోల్ దొరుకుతుంది కదా, అంటే పూర్తిగా ఉద్దిపప్పు, పొట్టు తీయని ఉద్దిపప్పు ఉంటది కదా, అది నాకు కొంచెం ఎక్కువ వేసుకోవాలనిపించి ఇంకొక హాఫ్ కప్ అయితే వేస్తున్నాను బ్రౌన్ రైస్. సో ఇక్కడ 1.5 కప్ బ్రౌన్ రైస్, హాఫ్ కప్ వైట్ రైస్, హాఫ్ కప్ ఉద్దిపప్పు, కొంచెం మెంతులు వేసుకుంటాను అంతే. అన్ని అంటే బ్రౌన్ రైస్ చాలాసేపు నానాలి కాబట్టి లిటరల్ గా నేను 12 o'clock నానబెడితే నైట్ 9 o'clock 10 o'clock అలా వేసి పెట్టాను అనమాట. అప్పుడే బ్రౌన్ రైస్ బాగా నానుతుంది. ఇది చాలా మంచిది వైట్ రైస్ అవాయిడ్ చేయడానికి. ఇట్లయితే చేస్తూ ఉంటాను నేను. ఇది నా లంచ్ ప్లేట్, ఎగ్ కర్రీ, చికెన్ ఫ్రై, బ్రౌన్ రైస్ అనమాట. ఈరోజు వెజిటేబుల్స్ ఏమీ తీసుకురాలేదు, ఎందుకంటే నేను రేపు ట్రావెల్ చేసేస్తాను కాబట్టి ఎందుకు తీసుకొచ్చి పెట్టుకోవడము వేస్ట్ అయిపోద్దని ఉన్నది నాన్ వెజ్ అయితే ఫినిష్ చేసేసినాను. కెన్ యూ సీ ద పొల్యూషన్? లిటరల్ గా ఎంత పొల్యూషన్ ఉందంటే, అంటే చలి కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. అసలు బిల్డింగ్సే కనిపించినంత పొల్యూషన్ ఉంది ఇక్కడ. నాకైతే అప్పుడప్పుడు భయం వేస్తుంటుంది ఎలా ఉండాలా ఏంటి అని. సో నేను నెయిల్స్ అయితే కలెక్ట్ చేసుకుందామని నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాను. వీళ్ళ హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఐ నో మీకు చూపించచ్చు, బట్ వాళ్ళ ప్రైవసీని మనము డిస్టర్బ్ చేయకూడదు కదండి, అందుకని. సో నేను ఇదైతే పెట్టుకున్నాను నెయిల్స్, మీకు చూపిస్తా చూడండి. ఇవి పింట్రెస్ట్ లో అయితే చూసుకున్నాను, ఎలా అంటే డిజైన్స్ పింట్రెస్ట్ లో అయితే వెతుక్కున్నాను అనమాట. చాలా మంచిగా కస్టమైజ్ చేసిస్తుంది. సైజు పరంగా ఏం ప్రాబ్లం ఇవ్వలేదు నాకు అసలు. నేను ఏ డిజైన్ చెప్తే ఆ డిజైన్ కరెక్ట్ గా వేసింది. ఇంకా నేనైతే ట్రావెల్ కోసం ప్యాకింగ్ అంతా స్టార్ట్ చేసినాను. ఒక కప్పు కాఫీ తాగేస్తే కొంచెం ఎనర్జీ వస్తుంది కదా. సో ఇంకా అవన్నీ కలెక్ట్ చేసుకుని నెయిల్స్ మీకు ఎవరికైనా కావాలంటే నేను తన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో పెట్టుంటాను, ఒక్కసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. చాలా బాగా చేస్తుంది. అండ్ నేను పెట్టుకున్న నెయిల్స్ వచ్చేసి జస్ట్ 600. అక్రిలిక్ ఎక్స్టెన్షన్స్ ఇవంతా పెట్టుకోవాలంటే 3000 4000 అలా అడుగుతారు. పైగా అంత డబ్బులు పెట్టుకున్నవి 1 month అలా పెట్టుకుంటేనే వర్త్ కదా. సో నాకెందుకో స్టిక్ ఆన్ నెయిల్స్ మళ్ళీ తీసి గ్లూ ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటించుకోవచ్చు. సో ఇదే నాకు కొంచెము మంచిగా అనిపించింది అక్రిలిక్ కంటే. సో ఇక్కడ అన్ని సర్దేస్తున్నాను, మంచిగా సెగ్రిగేట్ చేసుకున్నాను. ఇక్కడ ఫౌండేషన్స్ ఒక సైడ్, మాయిశ్చరైజ్ ఒక సైడ్, ఐ మేకప్ ఒక సైడ్ అలా అని. ఇంకా బ్యాగ్ లో బ్యాగ్ పెడుతున్నా ఏంటి అని చూస్తున్నారా, అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిన లగేజ్ ఉందండి, 2 మోసుకెళ్ళడం ఎందుకని ఆ చిన్న బ్యాగ్ లో కావాల్సింది పెట్టుకొని అది అందులో పెట్టేసినాను. ఒక్కసారి ఇల్లంతా ఇలా క్లీన్ చేసేస్తే మనసుకు హాయిగా ఉంటుంది అని చెప్పి మా హస్బెండ్ అరుస్తున్నా కూడా నా పాటికి దమాదమా వేసి వృద్ధి పడేస్తున్నాను స్టవ్ కిచెన్ అంతా. ఇంకా అన్ని మిక్సీకి వేసేసి అయితే అన్ని రెడీ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే ట్రావెల్ చేయడమే. మరి ఎక్కడికి వెళ్తున్నాను, దేనికోసం వెళ్తున్నాను అనేది ఇంకొక వ్లాగ్ లో కలుద్దాము. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.